ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరులో జిల్లా మహాసభ ఘనంగా జరిగింది. ఏపీఎస్ జేఏసీ అధ్యక్షులు డివి కృష్ణ యాదవ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నూతన కమిటీల నియామకం చేపడుతున్న నేపథ్యంలో నెల్లూరు టౌన్ హాల్లో ఈ జిల్లా మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కూరపాటి గోపాల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు వి ఉత్తన్న మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఈరోజు నెల్లూరు నగరంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ చిత్తూరు జిల్లా కమిటీని వేయడం జరిగింది. నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా కూరపాటి గోపాల్ను ఎన్నుకోవడం జరిగింది. మేము ప్రధానంగా గౌరవ చైర్మన్ అయినటువంటి డివి కృష్ణ యాదవ్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కమిటీలను ప్రకటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పి మేము ప్రధానంగా ప్రత్యేక హోదా అనేటటువంటి డిమాండ్తో ముందుకెళ్తూ ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల మీద రాజీ లేనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పుడు సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాలకు మీడియా మిత్రులకు అనుమతులు లేవని చెప్పి ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి ఈరోజు పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా 6,400 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజులు చెల్లించకపోగా విద్యార్థులను సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు వేధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచడం లేదు. తర్వాత మధ్యాహ్న భోజనంలో వస్తున్నటువంటి నాసిరకమైనటువంటి బియ్యాన్ని అందిస్తూ ఉన్నారు. దాని వెంటనే మంచి క్వాలిటీ ఉన్నటువంటి బియ్యాన్ని అందించాలి. కాబట్టి మేము ఏపీ స్టూడెంట్స్ జేఏసీగా విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేయడంతో పాటు ఏదైతే మనకు రావాల్సినటువంటి హక్కు ప్రత్యేక హోదా ఉందో ఆ హోదా సాధించడం కోసం మేము జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కమిటీలను నూతనంగా ఎన్నుకుంటూ భవిష్యత్తులో ప్రత్యేక హోదా కోసం మరిన్ని ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జిల్లాలో విద్యారంగ సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. హాస్టల్ సమస్యలు అయితే ఈరోజు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.